తలుపులు వేసుకున్నారు, కిటికీలు మూసేశారు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ ఆ ఇంటి బయట అప్పటికే మరో ప్రణాళిక సిద్ధమవుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత చీకటిని అడ్డుగా చేసుకుని కొందరు ఇంట్లోకి అడుగుపెట్టారు. చేతుల్లో ఆయుధాలు, ముఖాల్లో కనికరం లేదు. నిద్రలో ఉన్న వృద్ధ దంపతులను లేపింది అలారం కాదు, దొంగల దాడి. క్షణాల్లో ఆ ఇల్లు యుద్ధ భూమిని తలపించింది. భయంతో వణికిపోయిన వృద్ధ దంపతులు ప్రాణాలు కాపాడుకోవాలా లేక జీవితాంతం కూడబెట్టుకున్న ఆస్తిని కాపాడుకోవాలా అనే పరిస్థితిలో చిక్కుకున్నారు. కరీంనగర్ను ఉలిక్కి పడేలా చేసిన ఈ భారీ దోపిడీ వెనక అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. కరీంనగర్ నగరంలోని భరత్ నగర్లో భారీ చోరీ జరిగింది. ప్రశాంతంగా ఉండే నివాస ప్రాంతంలో అర్ధరాత్రి వేళ దొంగలు ఓ ఇంటిని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే వృద్ధ దంపతులను అదుపులో తీసుకోవడంతో ఈ దోపిడీ ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నిద్రలో ఉన్న వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. చేతుల్లో ఉన్న ఆయుధాలతో వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ప్రతిఘటించే అవకాశం కూడా ఇవ్వకుండా తీవ్రంగా కొట్టారు. గాయాలతో విలవిల్లాడుతున్న దంపతులను బెదిరిస్తూ ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఎక్కడుందో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే చెప్పక తప్పని పరిస్థితుల్లో దంపతులు నగదు, నగల దొంగలు ఇంట్లోని అల్మారాలు, లాకర్లు అన్నింటినీ గాలించారు. దాదాపు 50 తులాల బంగారు ఆభరణాలు, 20 లక్షల రూపాయల నగదును దోచుకుని అక్కడ్నుంచి పరారయ్యారు. కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా కూడబెట్టుకున్న సంపాదన కొద్ది నిమిషాల్లోనే దుండగుల చేతుల్లో వెళ్లిపోయింది. దోపిడీ అనంతరం ఇంట్లో నెలకొన్న పరిస్థితి ఆ కుటుంబం ఎదుర్కొన్న భయానక క్షణాలను స్పష్టంగా చెబుతోంది. అయితే ఈ కేసులో దర్యాప్తును మరింత ఆసక్తికరంగా మార్చిన అంశం సంఘటనా స్థలంలో దొరికిన ఒక వస్తువు. దోపిడీకొచ్చిన నిందితులు తీసుకొచ్చిన డమ్మీ గన్ను అక్కడే వదిలి వెళ్లారు. అయితే బాధితులు మాత్రం దుండగుల చేతుల్లో తాము చాలా ప్రమాదకరమైన ఆయుధాలు చూసినట్లు చెబుతున్నారు. నిజంగా వారి వద్ద ఉన్నది ఒక డమ్మీ గన్నేనా లేక మరిన్ని ఆయుధాలు కూడా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దుండగులు భయపెట్టడానికి డమ్మీ గన్ను ఉపయోగించారా లేక తొందరలో అక్కడ వదిలేసి వెళ్లారా అన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు. దోపిడీకి ముందు దుండగులు ఆ ఇంటిపై రెక్కి నిర్వహించారా? ఇంట్లో ఎంతమందుంటారు, ఎప్పుడు నిద్రపోతారు, విలువైన వస్తువులు ఎక్కడుంటాయి వంటి వివరాలు ముందుగానే తెలుసుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంట్లోకెళ్లిన తర్వాత నేరుగా విలువైన వస్తువులపై దృష్టి పెట్టడం, చాలా తక్కువ సమయంలోనే భారీ మొత్తంలో నగదు, బంగారం తీసుకుని వెళ్లిపోవడం ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లను ఫోరెన్సిక్స్ నిపుణులు పరిశీలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను సేకరిస్తున్నారు. దొంగలు ఏ మార్గంలో వచ్చారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటన మరోసారి ఓ ప్రశ్నను ముందుకు తెచ్చింది. వృద్ధులు ఒంటరిగా నివసిస్తున్న ఇళ్లనే దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నారా? విలువైన ఆస్తులు ఇంట్లోనే ఉండడం ప్రమాదకరంగా మారుతోందా? ఆధునిక భద్రతా వ్యవస్థలు లేకపోవడమే దొంగలకు అవకాశంగా మారుతోందా అనే చర్చ కూడా మొదలయ్యింది. टीवी देखते देखते मैं उधर एक लाइट जलती है मेरी, वो 12 बजे में लाइट बंद करके आ जाता हूँ रोजाना। जैसा मैं यहाँ से निकला, ये 2 अपार्टमेंट के बीच में एक 5 फीट की गली है, 8-9 आदमी वहाँ खड़े थे। उन्होंने देखते ही मुझे पकड़ लिया और मारपीट शुरू कर दी। वहाँ से मारने के बाद में मेरे को अंदर ला लिए। अंदर लाने के बाद में मेरे पाँव बांध दिए, ऐसा हाथ बांध दिए और मुंह पे कपड़ा बांध दिए। फिर ये होने के बाद में मेरी फिर बीवी के साथ में ऐसे करा। मेरी बीवी वो कमरे में थी, उसके साथ भी ऐसे करा, उसको भी मारा।
ఒక రాత్రి, కొన్ని నిమిషాల వ్యవధి, కానీ జీవితాంతం మరిచిపోలేని భయం. వృద్ధ దంపతులపై దాడి చేసి జీవితకాల పొదుపును దోచుకెళ్లిన ఈ ఘటన కేవలం భారీ దోపిడీ మాత్రమే కాదు, భద్రతపై కూడా పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. దుండగులు ఎవరు? వారికి లోపలి సమాచారం ఎలా తెలిసింది? సంఘటనా స్థలంలో దొరికిన డమ్మీ గన్ వెనుక అసలు కథ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం పోలీసుల దర్యాప్తుతోనే తేలనుంది. అప్పటి వరకు కరీంనగర్ భారీ దోపిడీ మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది.